గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హోపింగ్ మేము కూడా మేబీ మేము తీస్తామేమో. అంటే అమ్మగారు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే శోభన్ బాబు గారి సలహా విని డబ్బులు సినిమాలో ప్రొడ్యూస్ చేయకుండా ల్యాండ్స్ కొని ఉంటే ఈ పాటికి చాలా అవి కోట్లలో ఉండేవి, సావిత్రిలాగా నేను కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని అన్నారు. అవునవును, మనకి ఉంటుందండి ఓకే, కానీ మనకి నా ఆశలు కూడా ఉంటాయి కదా. శోభన్ బాబు గారు అంత డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్లో వేశారు, కానీ దానికి ఆయన సాక్రిఫైసెస్ చేసి ఉంటారు కొన్ని. సో టు ఈచ్ ఈజ్ ఓన్ అన్నట్టు మా అమ్మ వచ్చి వి కుడ్ హ్యావ్ బాట్ ల్యాండ్, కానీ దాని బదులు ఏం చేసాము, చాలా విషయాలు మేము లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసామండి. బయటికి వెళ్ళడం, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్, కంట్రీస్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం. సో అది కూడా ఒక ఆస్తి, అది రేపు వెళ్ళి కొనుక్కోలేము మనం. చిన్నప్పటి నుంచి చూసి వచ్చి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకున్న లైఫ్లో ఎక్స్పీరియన్స్. కొంతమంది అంటారు మేబీ మేము 2 లైఫ్ టైమ్స్ ఒకే లైఫ్లో బతికేమని. సో దట్ ఆల్సో ఇస్ వన్ వెల్త్ ఓన్లీ అండి. ఓకే, ఇప్పుడు అమ్మగారితో కలిసే ఉంటున్నారండి జయసుధ గారితో? అంటే దగ్గర ఉంటున్నాము, ఒక్కొక్కరు డిఫరెంట్ ఫ్లాట్స్లో, కానీ ఆల్మోస్ట్ సేమ్ సొసైటీ. మా తమ్ముడు వాడు ఒక సొసైటీలో ఉంటారు, నేను పక్కన 5 minutes అవే. 5 minutes డిస్టెన్స్ అంతే, కలుసుకోవాలనుకో. 5 minute డిస్టెన్స్, అది ఇంపార్టెంట్ అండి దగ్గర ఉండడం. ఓకే, బట్ యా అంటే మనకి కలిసి ఉన్నాము. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ వాల్యూ చూస్తే భయపడుతున్నారు అందరూ. సో మేబీ ఫ్యూచర్లో విల్ సీ వెదర్ వీ కెన్ ఆల్ స్టే టుగెదర్ అని. కానీ 2-3 ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కదండి. సో ఎప్పుడు అందరికీ అకామిడేషన్ అంటే అందరు కలిసి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలంటే 3 కిచెన్స్ ఉండాలి. అవును, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కిచెన్ ఉంటేనే ఇంట్లో గొడవలు అవ్వవు. అందరు ఒకే వంటగదిలో ఉంటే డిషుమ్. ఓకే, కిచెన్ అంటే గుర్తు, మీరు మంచి ఫుడ్ అండి? వంట చేస్తానండి, మోర్ దెన్ ఈటింగ్. అవునా? ఐ బీన్ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్రికెట్, సినిమాలు వదిలేసి టు బికమ్ అ షెఫ్. అంటే 8 years ఏజ్ నుంచి వంట చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ ఫాలో ఎనీ రెసిపీ, నేనే ఐ మేక్ మై ఓన్. సో అది ఉండింది, కానీ క్రికెట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇంపాసిబుల్ అండి. అప్పుడు నేను ట్రై చేశాను, కానీ యూ కెనాట్ క్రికెట్ ఆడి స్పోర్ట్స్ కోటా, హోటల్ మేనేజ్మెంట్ యూ కెనాట్, అది క్లాష్ అవుతుంది. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి సార్? డిష్ ఏది చేసి పెడితే ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫ్లేవర్స్ అండి, అండ్ సౌత్ ఇండియన్. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్కి సౌత్ ఇండియన్కి చాలా 3-4 ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మన ఆంధ్ర భోజనం అంటే అది మనం ఎంత అనుకున్నా, నేను ఐ ఈట్ ఓన్లీ వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జాపనీస్, ఇదన్నీ. మనకి ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ ఇంటి భోజనం. మా అమ్మ యాక్చువల్గా షీఈ్ అలర్జిక్ టు ఎగ్, గుడ్ అంటే అలర్జీ. ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచే తినరు. లేదు, ఆవిడ చాలా డేంజర్, షీ కెన్ డై ఆల్మోస్ట్, థ్రోట్ అంతా క్లోజ్ అయిపోతుంది. చాలా మంది తెలుసు ఈ విషయం. సో కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు దొరకవు ఫుడ్. చైనీస్ ఎక్కువ ఆవిడ బయట తినలేరు, ఎందుకంటే వాళ్ళు ఒకే ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఎగ్ క్రాస్ కంటామినేషన్ అవ్వచ్చు అని. సో మేము ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వెళ్తున్నాము హోటల్కి, చైనీస్ తినడానికి వెళ్తే షీ విల్ అరేంజ్ ఫర్ హర్ సెల్ఫ్ బిర్యానీ, ఓకే, ఏదో ఒకటి. మేమందరం ఫ్యామిలీ మొత్తం అందరు చైనీస్ తింటున్నాం, ఆవిడకి మొత్తం బిర్యానీ పెట్టేటట్టు. కానీ బిర్యానీ రాగానే ఆ స్మెల్కి మేము చైనీస్ ఫుడ్ అంతా అని అనుకునే వాళ్ళం. ఓకే, సో మన ఇండియన్ ఫుడ్ ఇస్ అంటే పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్ కాబట్టి. సౌత్ ఈస్ట్ ఏషియన్, ఇండియన్. ఎగ్ ఎలర్జీ ఉంది అమ్మగారికి, అంటే తినరు. ప్లస్ కొంచెం డేంజర్. ఇప్పుడు మీరు ఒక కేక్ కట్ చేసి, కేక్లో ఎగ్ ఉంది, నైఫ్ యూస్ చేసి, అదే నైఫ్ మళ్ళీ ఎగ్లెస్ కేక్ కట్ చేసిన, ఓకే, అది సరిగా క్లీన్ చేయకుండా, వాష్ చేసి డిటర్జెంట్ వేసి వాష్ చేయకుండా జస్ట్ మన టిష్యూ పేపర్తో తుడిచి కట్ చేసిన అలర్జీ వస్తుంది. ఓకే, వెరీ సివియర్.
చాలా మందికి ఉందండి, ఇట్స్ వెరీ కామన్ అలర్జీ. Okay. ఇండియన్స్కి జనరల్గా ఎక్కువ ఉండదు, బట్ వరల్డ్లో నట్స్ అండ్ ఎగ్ ఇస్ మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జీ. మీరు ఏమైనా చేసి పెడతారా సార్ అమ్మగారికి ఫుడ్? మీరు మంచి చెఫ్ అంటున్నారు. ఒకప్పుడు రోజు నేనే వండేవాడిని. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు నా సొంత వంటగా ఉంది కాబట్టి నా వంటలు నేనే చేస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ అ కుక్, ఐ కుక్ ఆల్ మై ఓన్ ఫుడ్. ఓకే. నా వైఫ్కి అప్పుడప్పుడు అమ్మని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా గెస్ట్ వస్తున్నారు అంటే వండి పెడతా. సార్ మీరు ఏమనుకోనంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీ హైట్ ఏమన్నా మైనస్ అనుకుంటున్నారు సార్? మీరు హైట్ ప్లస్ అయింది అనుకుంటున్నా, మైనస్ అయింది అనుకుంటున్నారు సార్? కొన్ని విషయాలు ప్లస్, కొన్ని విషయాలు మైనస్. అఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్ ప్రాబ్లం. ఇప్పుడు కూర్చున్నాం, ఈ చైర్ అండర్ థై సపోర్ట్ అంటారు. ఓకే. సో అది రాదు. కానీ చాలా వరకు అది కస్టమైజేషన్. అంటే మా ఇంట్లో ఇప్పుడు నేను సోఫాని కొంచెం హైట్ లేపాను. ఓకే. బెడ్ కస్టమ్ మేడ్, మ్యాట్రస్ కస్టమ్ మేడ్. కార్ ట్రావెలింగ్ కొంచెం కష్టమే. అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పుడు కదా ఒక ఈ హైట్కి వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను, కానీ అడ్జస్ట్ అయిపోయానండి. అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాల్సిందే. బట్టలు, షూస్ అవి కొన్ని దొరకవు. సో ఇండియాలో ఇప్పుడు షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేను నేను, అంటే రెడీమేడ్ తీసుకోలేము. ఓకే. ఇలాంటి ఉంటాయి. ప్లస్ అయితే ఓకే, క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం ప్లస్ ఉండింది. ఇప్పుడు సినిమాల్లో మీరు అంటున్నారు కట్అవుట్ అని, అదొక ప్లస్. కానీ అది కూడా మైనస్గా ఉండొచ్చు, అన్ని క్యారెక్టర్స్ చేయలేము. సో లెట్ us see అంటే అది ఎంత వరకు ప్లస్ పాయింట్ అవుతుందని సినిమా అంటే యాక్టింగ్లో అంటే చూద్దాం. లెట్స్ సీ. అంటే అమ్మగారు అనేవారు ఏందిగా ఇంత హైట్ పెరిగావు? ఆవిడే కదండి ఫుడ్ పెట్టారు, నన్ను ఎందుకు అడగాలి? ఫుడ్లో ఏం పెట్టారు ఆవిడని అడగాలి. నేను మా తమ్ముడు సబ్బు అంటే మా ఫాదర్ హైట్ 6'2", 6'2" పర్ మా బ్రదర్ 6'3". నేనే కొంచెం ఎక్స్ట్రా 6'8" సార్? 6'8". అది కూడా సడన్ గా ఒక 15 years ఏజ్లో, ఆ 1 yearలో 3 సార్లు షూ మార్చుకోవాల్సి వచ్చింది. అసలు క్రేజీ. పాపం మా నాన్న కొత్త షూ కొనుక్కురాగానే 3 నెలలు అది ఓకే సైజ్ మారిపోయి, మా ఫుట్లో టో కూడా డిస్ఫిగర్ అయి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే. పైకి లేచి, ఎందుకంటే సడన్ గ్రోత్ స్పర్ట్లో షూ టైట్ అవ్వడం వల్ల. ఓకే. సో ఇలాంటివి ఉన్నాయి. అంటే చాలా మంది హైట్ పెరగాలని చూస్తారు, కానీ మీది ఎక్కువ హైట్ ఉంది ఇంకా పెరగదు. నాన్న అనేవారు పెరుగు ఇది తిన్ను అది తిను, గుడ్ హైట్ అని ఎంతవరకు చెప్పాలి. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు షార్ట్ పీపుల్ కూడా, మా వైఫ్ చాలా షార్ట్, ఓకే, వాడికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏదైనా వంగి తీసుకోవాలంటే కష్టం, అంటే డైరెక్ట్ కాదు. ఓకే. క్యాబినెట్లో అప్పుడు ఏదో ఉంది, అది వంగిలా తీసుకోవాలంటే కష్టం, ఆవిడకి ఈజీ. కొంచెం నిహార్ కపూర్ గారిని ఫ్యూచర్లో ఎలా చూడవచ్చు? అంటే ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, రైటర్ గానా, ఆర్టిస్ట్ గానా, ఎలా? సినిమా లేకపోతే మల్టీ టాలెంటెడ్? అది చెప్పచ్చు. అంటే టాలెంట్ అంటే అది టాలెంట్ ఉందా లేదా అని తెలియదు, మన వర్క్ ప్రకారం మీరు చెప్పాలి. ఓకే. కానీ వీ విల్ కీప్ డూయింగ్ అండి, మా ప్రయత్నం మేము చేస్తాం. సినిమాలు, మంచి సినిమాలు తీయాలి. మెయిన్ ఇస్ దట్. అది యాక్టర్గా ఉండొచ్చు, డైరెక్టర్గా ఉండొచ్చు, ప్రొడ్యూసర్గా ఉండొచ్చు, అండ్ సమ్ ఫామ్ ఏదో ఒకటి